బయోచార్ ఉపయోగాలు నీటికి మరియు ఎయిర్ ప్యూరిఫికేషన్ గురించి అంటే లేదా నీటి యొక్క పర్యావరణం అట్లనే గాలి యొక్క పర్యావరణాన్ని మంచిగా చేయడానికి బయోచార్ని ఏ రకంగా మనం ఉపయోగించవచ్చు అనేది ఈ ప్రెజెంటేషన్ ద్వారా తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఒక అంశం ఉంది, అది ఏంటంటే వాటర్ ఫిల్టరేషన్. ఇది సాధారణంగా మన జీవన విధానంలో కూడా దాదాపుగా ఇప్పుడు అందరూ కూడా ట్రీటెడ్ వాటర్ అంటాము, లేదా ఆరో వాటర్ అంటాము, లేదా ఫిల్టర్డ్ వాటర్ అంటాము. సో రకరకాల వాటర్ అనేది మనము ఏదైతే భూగర్భ జలం కానీ లేదా గవర్నమెంట్ సప్లై చేసిన చెరువు నీళ్ళు లేదా రిజర్వాయర్ నీళ్ళు, నదుల నీళ్ళు, ఇవన్నిటిని కూడా శుద్ధి చేసుకొని తాగుతుంది. సో ఇందులో భాగంగా మనకు ఈ యాక్టివేటెడ్ కార్బన్ అనేది చాలా ముఖ్యమైన అంశము. ఇది దాదాపుగా అన్ని నీళ్ళను కూడా ఫిల్టర్ చేస్తుంది. ఆల్రెడీ ఇది మనం పెద్ద ఎత్తున ప్రపంచంలో అందరూ ఉపయోగిస్తున్న అంశమే ఇది. సో ఈ విధంగా ఈరోజు అంటే మనం ఎక్కువ మంది చనిపోయేది కూడా నీళ్ళ ద్వారా కాబట్టి ప్రపంచంలో అంటే చెడు నీళ్ళు తాగి అటు మీరు ఫ్లోరోసిస్ లాంటిది లేదా ఆర్సనిక్ పొల్యూషన్ అనండి లేదా వాటర్ కంటామినెంట్స్ అనండి, ఇట్లా ఎన్నో విధాలుగా మనకు ఇంపాక్ట్ అవుతుంది. అయితే ఈ యాక్టివేటెడ్ కార్బన్ అనేది మనము ఈ ఫిల్టర్లలో వాడి ఆల్రెడీ దీన్ని పెద్ద ఎత్తున ప్రపంచంలో ఉపయోగిస్తాం. బయోచార్ అనేది ఈ కార్బన్కి సంబంధించిన అంశం కాబట్టి ఇక్కడ మనము ఆలోచన చేస్తాం. అంటే బయోచారు హై క్వాలిటీ యాక్టివేటెడ్ కార్బన్ కాకపోయినా అది పర్యావరణంలో ఉన్నప్పుడు ఎక్కడ నీళ్లున్నా దాన్ని శుద్ధి చేస్తుంది అనేది పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొలాలలో బయోచార్ని వేసినాం. సో వర్షపు నీరు ఎప్పుడైతే పడుతుందో అది భూగర్భానికి లోపలికి వెళ్ళే లోపట లేదా అక్కడి నుంచి అది ఇంకో ప్రదేశానికి పాయల ద్వారా కాలువల ద్వారా చెరువులకు అటు ఇటు పోతుంది కదా నీరు, ఆ నీరు అనేది శుద్ధి అవుతుంది అన్నట్టు. సో ఈ విధంగా పర్యావరణంలో ఎంత బయోచార్ అంటే అంత మంచి అనేది చేస్తుంది. అట్లనే మరి ఎయిర్ ఫిల్టరేషన్ ఇది కూడా చాలా ముఖ్యమైన అంశం. మనకు ఇప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనండి, ఎయిర్ పొల్యూషన్ అనండి, అన్ని రకాల గాళ్ళను చెడు గాళ్ళను ఇంక్లూడింగ్ తేమ కూడా ఎక్కువ ఉంటే మనకు డేంజర్ మన ఆరోగ్యానికి. అయితే బయోచార్ అనేది మన నివాస ప్రాంతాలల్లో దీన్ని పెంపొందించినప్పుడు లేదా మన ఏసీలల్లా ఎయిర్ కూలర్లల్లా ఈవెన్ మన విండోస్లల్లా ఒక జాలి రూపంలో మన బయోచార్ని పెట్టి లోపలికి వచ్చే గాలి ఫిల్టర్ అయ్యేటట్టు చేస్తే ఇట్లా ఎన్నో విధాలుగా మనకు స్వచ్ఛమైన గాలి అందే ప్రదేశాలు పెరుగుతాయి. ఎస్పెషల్లీ నేను ఈ యొక్క హాస్పిటల్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు అందులో జనరల్గా వెంటిలేషన్ ఉంటుంది, కానీ స్టిల్ మనకి ఇంకా ఇలాంటి బయోచార్ లాంటిది మెటీరియల్స్ మనం ఆ గోడలకు కానీ ఆ మంచాలు పరుపులు మెత్తలు సో అట్లా అన్నిట్లో మనం వాడితే ఇంకా ఫిల్టర్ అవుతుంది అనేది ఒక అంశం. సో దీన్ని ఇంకా ఉపయోగాలను పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఎందుకనంటే నీరు తాగి ఎంతమంది చేస్తున్నారో గాలి తాగి కూడా ఇంకెక్కువ మంది చనిపోతున్నారు. ఆల్రెడీ మన టోటల్ లైఫ్ స్పాన్ అని అంటాం, అంటే ఇన్నేళ్ళు బ్రతుకుతాము అని అనుకున్న వాళ్ళకు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో 9 ఏళ్ళు మనకు ఆల్రెడీ ఈ యొక్క ఎయిర్ పొల్యూషన్ ద్వారా మన ఆయుష్ నిండుతున్నది ఆల్రెడీ. సో ఇలాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ఈ ఉపయోగాలు పెంపొందించుకోవాలి. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఇది చాలా ముఖ్యమైన అంశం, చాలా పెద్ద అంశం కూడా. ప్రపంచం మొత్తంలో కూడా ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ చేసి ఆ నీళ్లను రీయూజ్ మళ్ళా ఏ రకంగా తాగే నీళ్ళ వరకు చేయొచ్చు అనే అంశము దీని మీద వర్క్ అవుతున్నది. కొన్ని దేశాలలో అయితే ఇది కంపల్సరీ చేయాలి. అట్లనే జీరో వేస్ట్ అన్న కాన్సెప్ట్లో ఈవెన్ జీరో ఫుట్ ప్రింట్ అంటే అటు కార్బన్ ఫుట్ ప్రింట్, ఎకలాజికల్ ఫుట్ ప్రింట్,
లేదా పర్యావరణకు అనుగుణంగా మేము జీవిస్తున్నాం అన్న వాళ్ళు, ఈవెన్ గేటెడ్ కమ్యూనిటీస్ ఇలాంటి ప్లేస్లలో కూడా వారి వాటర్ని వారు ట్రీట్ చేయాలని అనుకుంటున్నారు. ఇక్కడ మనం బయోచార్ని ఎంత ఉపయోగిస్తే అంత వాటర్ ట్రీట్మెంట్ అవుతుంది. సో ఆ వాటర్ని రీయూజ్ చేయొచ్చు. ప్లస్ ఆ బయోచార్ని కూడా మళ్ళా మనం పర్యావరణంలో ఎక్కడ వేసినా కానీ దాంతో చెడు అంత కాదు అనేది పాయింట్. సో కాబట్టి ఒక దిక్కు కార్బన్ సిక్విస్ట్రేషన్ అవుతుంది, మళ్ళా దానిపై మళ్ళా మొక్కలు కూడా మొలవచ్చు హ్యాపీగా. సో అట్లా ఇనాకులేట్ అయ్యి చార్జ్ అయిన ఆ బయోచారు రీయూజ్ కూడా అవుతుంది. దానికి తినే ఆహార పదార్థాల కంటే కూడా మనం వేరే చెట్లను అక్కడ పెంపొందిస్తే మంచిది. ఇనీషియల్గా కొన్నేళ్ల తర్వాత మళ్ళా ఆహారానికి సంబంధించిన చెట్లు పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎన్ని కంటామినెంట్స్ ఆ బయోచార్లో ఉన్నప్పుడు అది మళ్ళీ ఆహారం ద్వారా మనకు రావద్దు అనేది కదా ఇక్కడ అంశం. సో అట్లా మనం ఈ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్లో ఉపయోగించిన బయోచార్ కూడా రీయూజ్ అనే వాల్యూ ఉన్నది. సో ఇట్లా పర్యావరణానికి కూడా మనకు మంచిది. అట్లనే ఈ యొక్క వరద నీరు అనేది ముఖ్య అంశము. మరి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ చేయాలి, అట్లనే స్టోమ్ వాటర్ హార్వెస్ట్ చేయాలి, ఫ్లడ్ వాటర్ రీఛార్జ్ చేయాలి, అక్విఫైర్లను రీఛార్జ్ చేయాలి అని అంటాము. మరి అయితే ఈ స్టోమ్ వాటర్లో కూడా కలుషితమైన నీరు ఉండొచ్చు. కాబట్టి దీన్ని బయోఫిల్ట్రేషన్ పద్ధతుల ద్వారా, అంటే అటు చెట్లు ప్లస్ బయోచార్ వేసి రెండు కలిపి, ఇందులో నేను కొన్ని పద్ధతులు ఆల్రెడీ చెప్పిన, ఈవెన్ బయోచార్ లాంటి ఐలాండ్స్ క్రియేట్ చేయడము, లేదా ఫ్లోటింగ్ బయోచార్ ఐలాండ్స్ క్రియేట్ చేయడము, లేదా ఇలాంటి మనము లాంగ్ ట్రెంచెస్ లాగా మనం బయోచార్ వేసి అందులో ఒక రిడ్జెస్ క్రియేట్ చేసి కూడా వాటరు అటు ఇటు ఫ్లో అయినప్పుడు ఫిల్టర్ అవుతుంది. సో ఇట్లా రకరకాలుగా మనము స్టోమ్ వాటర్ని మేనేజ్ చేస్తూ దాన్ని ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి దోహదం చేసి, లేదా రీయూజ్ చేయడము, లేదా వాటర్ బాడీస్ని నింపుకోవడానికి కూడా ఈ సిస్టమ్స్ని, అంటే ఇది ఒక రకంగా నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ ఇవన్నీ కూడా. సో అందులో భాగం చేసుకుంటే చాలా కన్వీనియంట్గా ఉంటుంది. సో ఇందులో డిజైన్స్ మనం నాలా ట్రీట్మెంట్ అనేది నేను చేసిన కొన్ని డిజైన్స్, అందులో బ్యూటిఫికేషన్ కూడా ఇందులో యాడ్ చేసి, ఏస్థెటిక్స్ కూడా యాడ్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ మూసీ లాంటి రివర్ మనకున్నది, అక్కడ జనాలు మూసీకి దూరం అవుతున్నారు రోజు ఇంత. ఇప్పుడు 100-200 ఏళ్ళ క్రితము దాని పక్కనే ఉన్న జనాలు, హైదరాబాద్ జనాలు నివాసయోగ్యమైన ప్రాంతం ఏందనంటే మూసీ పక్కన అన్నవాళ్ళు ఈరోజు మూసీకి ఎన్నో కిలోమీటర్లు దూరం పోతున్నారు. సో అట్లా మనకు ప్రతి నది కూడా ఒక డ్రైనేజ్ సిస్టమ్ లాగా తయారైంది. సో ఇవన్నిటిని కూడా రిక్లెయిమ్ చేసి, మళ్ళా దాన్ని ఎస్థెటిక్స్ ఇంప్రూవ్ చేసి, దాని యూటిలిటీ పెంపొందించి మళ్ళా దాన్ని వాడేటట్టు మనం చేసుకోవచ్చు. సో అక్కడ ఈ బయోచార్ని చాలా ఉపయోగించవచ్చు మనం. అట్లనే సాలినేషన్ అనేది, అంటే ఉప్పు, ఎస్పెషల్లీ మనకు ఈ కోస్టల్ ఏరియాలలో ఉప్పు అనేది ఎక్కువ ఉంటుంది. అంటే సముద్రం నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయిన నీళ్లు, ఈ స్టోమ్ సర్జ్ అని అంటాము మనం, లేదా సైక్లోన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు, ఉప్పెనలు వచ్చినప్పుడు సముద్రం చుట్టుకొని రావడము, లేదా సీ లెవెల్ రైస్ అవుతున్నప్పుడు కూడా ఇంకా లోపలికి చుట్టుకొని రావడం, లేదా చేపలు, రొయ్యలు ఇలాంటి చెరువులు దొయినప్పుడు అప్పుడు కూడా మళ్ళీ సలినిటీ అనేది పెరుగుతుంటుంది. సో అలాంటి ప్రాంతాలలో కూడా మనం బయోచార్ని ఉపయోగిస్తే అట్లీస్ట్ కొంచెం కంటైన్ అవుతుంది ఏది ఈ సలినిటీ అనే దాంట్లో. సో అదర్వైజ్ సాల్ట్ కూడా ఇది పట్టుకుంటుంది. బట్ అగైన్ మళ్ళీ సాల్ట్ని ఎట్లా మనము తీసేయాలి బయోచార్లకించి, ఒకసారి సాచురేట్ అయినది, ఇవన్నీ మళ్ళీ దాని మీద ఉన్న అంశాలు. ఒకప్పుడు మనకు కూరల ఉప్పు ఎక్కువైతే కూడా బొగ్గు వాడేటోళ్ళు, అంటే ఆటోమేటిక్గా అది కొంచెం ఉప్పు గుంజుకుంటుంది అని చెప్పి. సో ఇట్లా మనకు ఆల్రెడీ తెలిసిన ట్రెడిషనల్ పద్ధతులు కూడా ఉన్నాయి. సో దీన్ని ఇంటిగ్రేట్ చేసుకొని వాడితే మంచిది. ఇది బయోచార్ని యాక్టివ్ కార్బన్ ఫిల్టర్స్గా మనకు అటు నీళ్ళే కాదు, ఇటు ఎయిర్ కానీ అన్ని విధాలుగా మన పర్యావరణంలో వాడచ్చు. సో దీని ద్వారా మనకు టోటల్గా ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ అనేటివి అవుతాయి. సో ఇట్లా టవర్స్ కూడా మనం క్రియేట్ చేసి, కార్బన్ టవర్స్ ఎక్కడెక్కడైతే మనకు స్వచ్ఛత కావాలనుకుంటామో అక్కడ మళ్ళీ ఇంటిగ్రేట్ చేయొచ్చు విత్ ప్లాంటేషన్స్ అండ్ ఆల్ దట్. నేను ఇది బయోచార్ కంపోస్ట్ బిన్స్ అని డిజైన్ చేసిన, అంటే ఇండ్లల్లో కూడా మనకు వెట్ వేస్ట్ ఉన్నప్పుడు
అందులో బయోచార్ వేసి మనం చెట్లు పెడితే ఆ వాసనలు రాకుండా అక్కడనే మనకు అదే వేస్ట్ తోటి మళ్ళీ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సో అవన్నీ కూడా వస్తాయి. సో ఇలాంటివి మనము క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకు ఇంకొక అంశం ఏంటంటే ఆల్రెడీ ఈ యొక్క భూమిలో బయోచార్ అనేది ముఖ్యమైన అంశము. అంటే మట్టిలో ఇది వేసినప్పుడు ఎస్పెషల్లీ అక్కడ ఉన్న పొల్యూటెంట్స్ అన్ని తీసుకొని చెట్లు బాగా పెరగడానికి దోహదం చేస్తుంది. ఇందులో వాటర్ అనేది తర్వాత ఎయిర్ అనేది రెండు కూడా మనకు ట్రీట్ అవుతాయి. అంటే ఎస్పెషల్లీ ఆర్గానిక్ ఫార్మర్స్ ఉన్న వాళ్ళకు ఈ పెస్టిసైడ్ రెసిడ్యూ కానీ ఇతరత్ర ఏదైనా ఉంటే అవన్నీ కూడా తగ్గుతాయి. తర్వాత ఈ యొక్క టోటల్ వాటర్ క్వాలిటీ అనేది అక్కడ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మట్టిలో నుంచి ఎమిషన్స్ ఈ కంపోస్ట్ ఇవన్నిటి ద్వారా వచ్చే ఎమిషన్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా తగ్గుతాయి. తగ్గి ఓ రకంగా గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేది కూడా తగ్గుతాయి. సో ఈ విధంగా మనం అప్లై చేసుకుంటే చాలా యూజ్ అవుతుంది. ఇది టాయిలెట్స్ ఇది జనరల్గా చాలా నీళ్లు మనం ఇవాళ రేపు ఇళ్ళల్లో వేస్ట్ అయ్యేది ఒక మనిషి స్నానానికంటే కూడా దాదాపు ఎక్కువ వేస్ట్ అయ్యేది. ఒక 10 సార్లు టాయిలెట్ అటు ఇటు తిరిగితే ఫ్లష్ చేసినప్పుడు కొన్ని లీటర్లు అనేది పోతుంటాం మనం. ఇదే కాకుండా ఎస్పెషల్లీ మనం కంట్రీ సైడ్ ఉన్నప్పుడు రూరల్ ఏరియాస్లో ఉన్నప్పుడు అక్కడ కంపోస్టింగ్ టాయిలెట్స్ అనేది మనం క్రియేట్ చేసుకుంటే తక్కువ నీళ్ళతోటి మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ప్లస్ ఎరువు కూడా అక్కడనే తయారు. అయితే ఇక్కడ యూజువల్గా బ్రౌన్ మ్యాటర్ అనేది మనం యాడ్ చేస్తాం. అంటే ఎండిపోయిన ఆకులు కానీ వరి పొట్టు కానీ సో లేదా ఈవెన్ వుడ్ షేవింగ్స్ అంటాం. అంటే దూగడ పట్టిన అది లేదా సాడస్ట్ సో ఇలాంటివి వాడుతుంటాం. అందులో మళ్ళీ బొగ్గు కూడా కలుపుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 30% 50% అందులో కలుపుకొని ఆ రెండు కలిపి వేసుకుంటే వాసనలు అనేది నిల్లు. తర్వాత మన యూరిన్ కానీ తర్వాత ఎక్స్క్రీటా కానీ అందులో ఉన్న న్యూట్రియంట్స్ అన్నీ కూడా కంప్లీట్గా అబ్జర్బ్ అయ్యి సో ఇందులో ఇనుమడింప అయ్యి సో మనకు డైరెక్ట్ ఫర్టిలైజర్ వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. సో ఎట్ ద ఎండ్ ఇది ఒకవేళ హ్యాండ్లింగ్ చేస్తున్నా ఏ రకమైన వాసన లేకుండా మళ్ళీ దాన్ని మంచిగా మనం అప్లై చేసుకోవడానికి వీలవుతుంది. సో ఇది చాలా ఈజీ మెథడ్. సో కంపోస్టింగ్ టాయిలెట్స్ అనేది మనకు ఆల్రెడీ ఉన్నాయి. ఇంక్లూడింగ్ రైల్వే వాళ్ళు కూడా ఇవాళ రేపు బయో టాయిలెట్స్ అని అంటారు. అట్లనే యూరినల్స్ బయో టాయిలెట్స్ ఈవెన్ యూరినల్ కుండీ కూడా మనం బొగ్గుతోటి చేయొచ్చు. బయో టాయిలెట్స్లో కూడా బొగ్గు అనేది మనం ఎక్కువ క్వాంటిటీ వేస్తే ఇంకా స్మెల్స్ కూడా రావు. సో ఇది అడాప్టబుల్ సొల్యూషన్. అట్లనే రూమ్ ఎయిర్ ఫిల్టర్స్ ఇది ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ చాలా ముఖ్యమైన అంశము. అయితే ఇండోర్ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి ఒకవేళ బయటి నుంచి ఎయిర్ లోపలికి వచ్చే దగ్గర కూడా మనం ఈ ఫిల్టర్ పెట్టవచ్చు ఆప్షను. ఒకవేళ రూమ్లో ఉన్న ఎయిర్ రూమ్లనే సర్క్యులేట్ చేయాలంటే కూడా మళ్ళీ మనము ఆ ఫిల్టర్స్ బయోచార్ తోటి క్రియేట్ చేయవచ్చు. అందులో కొన్ని చెట్లు కూడా ఇన్వడింప చేయవచ్చు. ఎందుకంటే మాయిశ్చర్ ఏదున్నా బొగ్గు పట్టుకుంటుంది కాబట్టి. కొన్ని లెస్ వాటర్ తోటి మొలిచే చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లు కూడా ఇందులో పెట్టుకొని ఆ ఫిల్టర్లలో మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు. సో ఒక ఫ్యాన్ పెట్టినప్పుడు అది ఎప్పుడైతే సక్ చేస్తుందో ఎయిర్ని చేసి మళ్ళీ పుష్ చేస్తుందో సో అక్కడ ఇన్బిట్వీన్ ఫిల్టర్ పెట్టినప్పుడు మనకు ఎయిర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఓవరాల్ ఇండోర్ ఎయిర్ క్వాలిటీ చాలా ముఖ్యమైన అంశము. సో అట్లనే ఇక్కడ ఉన్న అయాన్స్ కానీ ఇతర మాలిక్యూల్స్ వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటే కూడా వచ్చే ఆవిరిలో వచ్చే కాంపౌండ్స్ లేదా మన దగ్గర వాడే రకరకాల మెటీరియల్స్ అనండి లేదా మనం తినే ఫుడ్ అనండి మోల్స్ అనండి ఫంగస్ అనండి అన్నీ ఉంటాయి మన ప్రదేశంలో. అట్లనే టాయిలెట్ క్లీనర్స్ రూమ్ క్లీనర్స్ ఎయిర్ ఫ్రెషనర్స్ మన సెంట్లు ఇట్లా అన్నీ కూడా క్యుములేటివ్గా ఉంటాయి ఒక ఇంట్లో అనేది. సో ఇవన్నీ కూడా మరి తగ్గించడానికి దోహదం చేసి మన టోటల్ క్లీన్ ఎయిర్ అనేది చాలా మంది తెలియదు. ఏ ఇంట్లోకి మనం పోయినా ఒక వాసన వస్తుంది కంటిన్యూస్. ప్రతి ఇంట్లో కొత్త రకం వాసన ఉంటుంది. సో అది వాళ్ళకే తెలియదు అది వాసన వస్తుంది. వచ్చిన చుట్టానికి అర్థమైతే జరసి. సో ఇట్లా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇది మనకు ఇండోర్ ఎయిర్ ఎంత ముఖ్యమో అట్లనే మన వెహికల్స్ ఇక్కడ కార్ ఫిల్టర్స్ అని అన్నా కానీ కారే కాదు బస్సులలో అయినా సరే ఒక్కోసారి మనం చూస్తాము బస్సులు తగలబడిపోతుంటాయి రాత్రి.
ఫర్ బై సమ్ రీజన్ యాక్సిడెంటల్గా ఏదో రకంగా. కానీ మనుషులు మాత్రం లేవరు. మరి అంత మంటలు వస్తే కూడా అంత సోయి లేకుండా ఎట్లా వండిరు అంటాం. బస్ అనేది స్పీడ్గా పోతుంటుంది, ఎన్నో కుదుపులు ఉంటాయి, అయినా కానీ మనిషి అట్లనే ఒక డెడ్ బాడీ లెక్క నిద్రపోతుంటాడు. అంటే ఈ లోపట ఉన్న బస్లో ఉన్న ఏదైతే పొల్యూషన్ ఉంటుందో అదేం చేస్తుంది అంటే మనిషిని ఇంకా నిద్రలకు జారుకునేటట్టు చేస్తుంది. అందుకే సాధారణంగా ట్రావెల్ చేసినప్పుడు మనం విండోలు ఓపెన్ ఉండాలి. మామూలు జనరల్ టికెట్ కొని ఏదో మామూలు ఎర్ర బస్ ఎక్కని అయ్యాం, అందులో గాలి ఎక్కువ ఆడుతుంది. మనం పైసలు పెట్టి ఏసీ బస్ అని పోయినప్పుడు మాత్రం ఈ డేంజర్ అందరికీ ఉంటుంది. సో అందులో మనం ఈ ఫిల్టర్స్ ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ చేయడానికి, అది కార్ కావచ్చు, లేకపోతే బస్ కావచ్చు, ఇంకేదన్నా వెహికల్ కావచ్చు, అన్నిట్లో కూడా ఈ యొక్క ఫిల్టర్స్ పెట్టుకోవాలి. అట్లనే ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే మనము ఈ యొక్క సీటింగ్ ప్యాడ్స్ ఏవైతే ఉంటాయో డ్రైవర్లు వాడేది కానీ మన ఏ వెహికల్ అయినా ఎవరైనా సరే లాంగ్ మనం కూర్చున్నప్పుడు ఈవెన్ ఆఫీస్లలో కూడా ఒక చైర్ మీద కంటిన్యూస్గా ఒక 8, 9, 10 గంటలు కూర్చున్నప్పుడు, ఎస్పెషల్ ఇంక్లూడింగ్ సాఫ్ట్వేర్ జాబులు చేసే వాళ్ళు. సో లాట్స్ ఆఫ్ మనకేమవుతుందంటే స్వెట్టింగ్ వస్తుంది కాళ్ళ నుంచి. ఈ స్వెట్టింగ్ని మనము అబ్జర్వ్ చేసుకోవడం కానీ, అట్లనే అన్ఈజీనెస్ అనేది కూడా క్రియేట్ అవుతుంది అక్కడ. సో టోటల్ మనకు కంఫర్ట్ ఇవ్వడానికి, మన హెల్త్ మంచిగా ఉండడానికి ఈ యొక్క సీటింగ్ ప్యాడ్స్లలో బయోచార్ ఎంబెడెడ్ చేసి అది మనం వాడితే, ఇంక్లూడింగ్ ఈ లాంగ్ డిస్టెంట్ ఎయిర్ క్రాఫ్ట్ అనండి లేదా బస్సెస్ అనండి, సో అన్నిట్లో కూడా ఈ సీట్ ఇంప్రూవ్మెంట్లో ఇది భాగం చేయవచ్చు. సో ఇట్లా మనకు చాలా యూజ్ అవుతుంది అంటే బయోచార్ అడాప్ట్ చేసుకుంటాం. ఇది రిఫ్రిజిరేటర్స్లో మనము బయోచార్ ఎంత అడాప్ట్ చేసుకోవాలనేది ఇట్స్ ఎ రిలేటివ్ థింగ్. ఎందుకంటే మనం ఎలాంటి వస్తువులు పెడతాం అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నాన్ వెజ్, వెజ్ వండింది ఈవెన్ ఒకరోజు బయట పెట్టి మళ్ళీ లోపల పెట్టడం అంటే ఆ ఎమిషన్స్ అన్నీ అందులోనే తిరుగుతుంటాయి. అండ్ వేరే కూడా దాంతో ఇంపాక్ట్ అయ్యి దాని క్వాలిటీ అనేది డిగ్రేడ్ అవుతుంది అన్లెస్ అవన్నీ కంటిన్యూస్గా బయటికి వెళ్తే కానీ. సో రిఫ్రిజిరేటర్లో అట్లా ఇన్ అవుట్ అనేది అంత ఈజీగా ఉండదు ఎయిర్, ఎందుకంటే మనకు డోర్ క్లోజ్ ఎయిర్ టైట్ ఉంటుంది, అప్పుడే అది ఎఫిషియెంట్గా పనిచేస్తుంది మనం అంటాం. కాబట్టి ఇక్కడ కూడా మనం ఈ బయోచార్ని లోపల వాడితే ఆ ఎయిర్ సర్క్యులేషన్ క్రియేట్ చేస్తే డెఫినెట్గా మన రిఫ్రిజిరేటర్స్లో ఉన్న కండిషన్ కానీ ఈవెన్ ప్రిజర్వేషన్ కండిషన్స్ అందులో పెట్టిన దాంట్లో కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఇంకో ముఖ్యమైన అంశం. ఇది బయోచార్ బ్రిక్స్ నేను తయారు చేసినప్పుడు లేదా బయోచార్ వాల్స్ అని తయారు చేయడము, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ టాయిలెట్స్ కోసం ఎస్పెషల్. ఇంకా నరకం భూమి మీద ఏంటంటే మనుషులకు మామూలుగా వాళ్ళు తయారు చేసుకున్న టాయిలెట్స్, ఎందుకంటే అక్కడ ఎమిషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క బొగ్గును మనం ఎంత టాయిలెట్లలో వాడితే అంత మంచిది. అట్లనే ఈ బొగ్గు మాయిశ్చర్ని కూడా గుంజుకుంటుంది కాబట్టి కొన్ని చెట్లకు నీళ్లు లేకుండా కూడా అందులో చెట్లు మొలిచేటట్టు చేయొచ్చు హై లెవెల్లో, అవి కూడా ఇందులో పెట్టుకోవచ్చు.